Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మంచినీటి కష్టాలు లేకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ఎమ్మెల్యే. గుడివాడ పట్టణ అభివృద్ధి ప్రణాళికలపై మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము. మియాక్ ఖాన్ మసీద్ లో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని. అల్లా దయతో రాబోయే రోజులు వైసీపీ పార్టీ మరలా అధికారంలోకి వస్తుందన్న పేర్ని నాని. పవిత్ర మసీదులో రాజకీయాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి పేర్ని నాని అంటూ మండిపడ్డ టీడీపీ నేతలు. వైసీపీ నేతలు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించేలాగా ఉన్నాయంటూ మండిపడ్డ టీడీపీ నేతలు. ప్రస్తుత వేసవి సీజన్ లో గుడివాడ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆ దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్ లోని తన స్వగృహంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్ ఏఎస్ఎన్ ప్రసాద్, ఎమ్మెల్యే రాము పలు అంశాలపై మాట్లాడారు. త్రాగునీరు, శానిటేషన్ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. శివారు ప్రాంతాలకు సైతం త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకూడదని రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే రాము అన్నారు. ఇంకేం కావాలి ఏం చేస్తామని డీప్ క్లీనింగ్ ఇప్పుడు దాని వర్క్ ఈసారి వాటర్ ఎక్కడ. పవిత్ర రంజాన్ మాసంలో అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గుడివాడ వైసీపీ నేతల ఆధ్వర్యంలో మియాఖాన్ మసీద్ లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి దువా నిర్వహించారు. అనంతరం ఆయన ముస్లిం సోదరులతో మిలాఖాతే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు కఠోర
ఉపవాసాలు నిర్వహించి అల్లాను ప్రార్థించిన అనంతరం ఆహారం తీసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈ రోజు గుడివాడ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అందజేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. అల్లా దయతో రాబోయే రోజుల్లో మరొకసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తప్పకుండా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని పేర్ని నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్లా సీను, మఠ జాన్ విక్టర్, వైసీపీ మైనార్టీ నాయకులు బాజీ బాషా, సయ్యద్ కందుల రవి తదితరులు పాల్గొన్నారు. लोगों की या अल्लाह तमाम इबादतों को अपनी बारगाह में कबूल अता फरमा। या अल्लाह మియాఖా మసీద్లో మసీద్ పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇఫ్తియార్కి ఆహ్వానించడం జరిగింది. ఇఫ్తియార్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ పాల్గొనేటువంటి మహద్భాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి మసీద్ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఉపవాస దీక్షల్లో నెల రోజులు నిష్టగా ప్రవక్త గారు చెప్పినటువంటి మార్గంలో జీవించడమే కాకుండా ఈద్ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, దేవుడి పట్ల ప్రవక్త గారు చెప్పిన రీతిలో నమాజ్ చదివేటువంటి ప్రతి ముస్లిము ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేది, అల్లా చూపించిన మార్గంలో ఎలా 10 మందికి సాయపడుతూ బతకాలి, ఎంత నియమనిష్టలతో బతకాలి అనేది రోజు మననం చేసుకుంటూ, ఖురాన్లోని వాక్యాలన్నీ కూడా నిత్యం బయాన్ ద్వారా ఈ నెల రోజులు మనసుకు ఎక్కించుకుంటూ, వారు జీవించడమే కాకుండా అంటే ఖురాన్లో ఉన్న వాక్యాల ప్రకారం లేదా ప్రవక్త గారు చూపించిన మార్గం ప్రకారం బ్రతకడమే కాకుండా 10 మందికి ఆదర్శంగా జీవించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ, కేవలం ఒక మహమ్మదీయులకే కాకుండా నిత్యం వీరు 5 పూట్ల చేస్తున్నటువంటి ఈ నమాజ్లో వాళ్ళు కోరుకునేటువంటి దువా ద్వారా కేవలం నమాజ్కి వచ్చే వారికే కాకుండా ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి లేదా పరిసర గ్రామాల్లోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని చెప్పని, వారందరికీ కూడా ప్రతి కష్టంలో ప్రతి బాధలో అల్లా దీవెనలు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. ఏం ఆధారం చూపించారు? ఇప్పుడు అరెస్టులు చేసినటువంటి వ్యక్తులను మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఏంటి ఆధారం? 18 కేసులు కట్టేంటి ఆధారాలు ఏమున్నాయి? పోసాని కృష్ణమురళిని జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి బూతులు తిడితే, ఆయన భార్యను తిడితే ఆయన కూడా తిరిగి తిట్టాడు. మరి పోసాని కృష్ణమురళి గారిని, ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారా? కేసులు పెట్టలేదు కదా. కాబట్టి సోషల్ మీడియా పేరుతో తప్పుడు కేసులు పెట్టి 18 కేసులు పెట్టి నువ్వు జైల్లో పెట్టినంత మాత్రాన పోసాని కృష్ణమురళి ఏమన్నా ఆగుతాడా? లేదా 100 మంది పోసాని కృష్ణమురళి వస్తారు. లేదా వల్లభనేని వంశీని తప్పుడు కేసులతో జైల్లో పెడితే 8 కేసులు పెట్టావు. ఇప్పటికి 8 కేసుల్లో నువ్వేమన్నా ఏ మార్చి ఇప్పుడు ఇంకో నెల అయింది, ఇంకో నెల ఉంచుకుంటావేమో మా అయితే. బయటికి రావాల్సిందే కదా. లేదా ఇంకెవరినో లోపలేసినంత మాత్రాన ఎంతమందిని వేస్తావు? అందుకే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు చేతనైతే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతిని లోపలేసుకో, నీ జైలు పట్టవు, నీ జైళ్ళు నింపటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కూడా మిమ్మల్ని నిగ్గదీయటం, నిలదీయటం, మీకు వ్యతిరేకంగా పనిచేయటం మానం. పవిత్రమైన రంజాన్ మాసంలో మసీదులో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా మసీదులో రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదంటూ టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు దింట్యాల రాంబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా కుటుంబంలో ఉన్న మహిళలపై కూడా వివరించలేని విధంగా బూతులు తిట్టేసి పోసాని కృష్ణను చట్టపరంగా అరెస్టు చేస్తే అది ఏదో పెద్ద నేరం అయినట్లుగా పేర్ని నాని మాట్లాడటం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదంటే విమర్శించిన పేర్ని నాని గడిచిన 5 ఏళ్ల కాలంలో నవరత్నాలను ప్రజలకు అందించకుండా ఏ విధంగా మోసం చేశారో మర్చిపోయారా అంటూ విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని, లేని పక్షంలో కూటమి ప్రభుత్వం తరపున తగిన రీతిలో బుద్ధి చెప్తామంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షులు వాసిం మురళి, నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్నాసిరావు, మాజీ కౌన్సిలర్ శ్రీనివాసరావు, వసంతవాడ పెద్ద దుర్గారావు, రామకృష్ణ, సర్కార్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఖాళీగా ఉంటే ఆయన మర్చిపోతారని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్కటి సూటిగా సుత్తి మాటలు లేకుండా డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎవరినైనా సరే పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తిట్లు సమర్థనీయం, మంచిగానే తిట్టాడు, ఆయన బ్రహ్మాండమైన పని చేశాడు పోసాని కృష్ణమురళి అని మీ పార్టీ నాయకులతో ఎవరితో చెప్పించండి, చూద్దాం. దమ్ముంటే చెప్పమనండి. అటువంటి పోసాని కృష్ణమురళి లాంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని వెనకేసుకొచ్చి ఆయన తిట్టారు కాబట్టి పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని చెప్తుంటే వినటానికి కూడా అసహ్యంగా ఉంది. ఎప్పుడన్నా పోనీ మీరు చూపించండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా ఒక్క మాట పోసాని కృష్ణమురళి గారిని అన్నట్టు, ఆయన చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని అందరినీ నోటికి వచ్చినటువంటి నీచమైనటువంటి పరమ దరిద్రపు భాషలో మాట్లాడితే అటువంటి వాడిని ఏంటి ఇప్పుడు అరెస్ట్ చేస్తే తప్ప ఏంటి ఏమన్నా? అదేదో పెద్ద ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి 3వ ప్రపంచ యుద్ధం 4వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత ఇదిగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మిగిలిన వాళ్ళంతా మాట్లాడాలని కోరుకుంటున్నారండి మీరు. ఇది కరెక్ట్ కాదు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్ చేస్తున్నారు. అసలు మీ హయాంలో సూపర్ 6 కాదు, ఒక్క హామీ అన్న అమలు చేశారా? ఒక్క హామీ అన్న 3000 ఇస్తామని చెప్పి ముసలిని ముతకని 250 చొప్పున పెంచుతూ నరక యాతన పెట్టారు. మద్యపాన నిషేధం అన్నారు, ఎగ్గొట్టారు. అబద్ధాల్లో మాత్రం 100% మీరు అమలు చేశారు. అన్ని అబద్ధాలు, ఒక్క అబద్ధం కూడా ఆపల. ఈరోజు సూపర్ 6లో అమలు చేయని ఏమున్నాయి? పెన్షన్ పెరిగింది, 3000 4000 రాగానే మెగా డిఎస్సి వస్తుంది, గ్యాస్ సిలిండర్లు వచ్చేసినాయి ఉచితంగా, రేపో మాపో ఫ్రీ బస్సులకి రెడీ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క పోలవరం పరుగులు పెడుతుంది, అమరావతి నిర్మాణం టెండర్లు పిలిచారు. ఇంకా ఆగిరి ఏంటి? ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని చూసి ప్రజలు ఏ విధంగా నవ్వుకుంటున్నారని మీకు తెలియటం లేదా? మీరు కొంచెం ఆలోచించుకుని విజ్ఞతతో మాట్లాడండి. మీ నోటితో మీరే చెప్పారు, నా భార్యని అరెస్టు చెయ్యమని కొల్లు రవీంద్ర గారు చెబితే చంద్రబాబు నాయుడు గారు ఏం పనులు అయ్యాయి, ఆడాలను అరెస్ట్ చేయడం ఏంటి, తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని మీ నోటితో మీరే మొన్న నెల రోజుల క్రితం మీరు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి భార్యని భువనేశ్వరీదేవి గారిని ఇష్టం వచ్చినట్టు నీ మాజీ మంత్రి, నీ శాసనసభ్యులు మాట్లాడితే ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పయ్యా, ఆడవాళ్ళని లాగడం ఏంటి, తప్పుగా మాట్లాడడం ఏంటని ఒక పొళ్ళికిలిచ్చి ఎకిల్ నవ్వులు తప్ప ఒక్కసారైనా ఇది తప్పు అని ఖండించిన పాపానందో? దీనికే నీకు తెలియట్లేదా తేడా? చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు తేడా నీ నోటితో నువ్వు మాట్లాడినటువంటి మాటలే,
కాబట్టి మీరు విఘ్నతతో మాట్లాడండి, చేసే మంచి పని మీరు స్వాగతించండి. ఆంధ్ర బ్యాంకు పెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద స్మారక చిహ్నంగా భవనం కడతామంటే బందర్లో అటువంటి మహనీయుడు భవనం కూడా కట్టకుండా ఆపినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడడానికి అనర్హులు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మళ్ళా 2 మాటలు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మీ భార్యని అరెస్ట్ చేస్తామంటే వద్దని ఆయన అన్నదానికి, జగన్ చేసిన దానికి తేడా ఉంటే డైరెక్ట్ గా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడండి. లేదంటే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి తిట్లు సమర్థనీయం అని చెప్పగలిగితే మీరో మీ పార్టీ వాళ్ళు ధైర్యం చేసి చెప్పండి చూద్దాం. కాబట్టి ఇటువంటి మాటలు మానేసి సక్రమంగా ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మతపరమైనటువంటి దేవాలయంలో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, మసీదులో కానివ్వండి, ఎక్కడ కూడా ప్రెస్ మీట్ మాట్లాడటం, ప్రెస్ని పిలిచి అక్కడ వేరే విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే చాలా తక్కువైనటువంటి విధానం. ఫస్ట్ అది నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా ఇప్పుడు ఇఫ్తార్ విందుకు వచ్చి మసీదులోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతా ఉంటే చూస్తూ ఊరుకునేందుకు ఎవరు కూడా అందరూ అసహించుకునే పరిస్థితి మీకుంది. అసలు నువ్వేంటో కూటమి ప్రభుత్వం గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నావు, ఏది సూపర్ 6 అమలు చేయండి అని. నువ్వు నవరత్నాలను పెట్టావు. 5 ఏళ్లలో నువ్వు ఏ రత్నాన్ని ఫుల్ఫిల్ చేసావో చెప్పమానండి. రేవంత్ గారు చెప్పాడు, పెన్షన్లు ఇవ్వడానికి 3,000 రూపాయలకి 2,000 నుంచి 3,000 చేయడానికి 4 ఏళ్ళు చేసావు. మేము కూటమి ప్రభుత్వం రాగానే 3,000 నుంచి 4,000 ఇస్తూ మాట ఇచ్చిన 2 నెలల నుంచి కూడా మేము ఇచ్చినటువంటి పరిస్థితి మీరు ఇవాళ ప్రజలకు తెలుసు. నువ్వు బియ్యం దొంగిలించి గోడవంలో దాచేసి కేసుని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలా అని ముందుగానే ఆ బియ్యాన్ని అంతా తరలించేసినటువంటి దొంగ మంత్రి నువ్వు. కనీసం ఆ నవరత్నాల్లో ఒక రత్నం కాదు కదా, గోల్డ్ కాదు కదా, నీ మచిలీపట్నంలో ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ లాంటి నాయకుడు ఇలా వచ్చి గుడివాడలో వచ్చి ఇక్కడ నువ్వేదో పగలు తీసి మాట్లాడేసేద్దాం అనుకుంటే మాత్రం సరైన విధానం కాదు. అసలు గుడివాడ వైసీపీ నాయకులు ఏమైపోయారు? అసలు మీ గుడివాడ వైసీపీ పార్టీని నేను నేరుగా అడుగుతున్నా, మీకు గుడివాడ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు చెప్పమనండి. గుడివాడ ఇన్ఛార్జ్ ఎవరండి? ఏమైపోయాడు అసలు? ఆయన మంత్రి చేశాడు, ఆయన కూడా 2.5 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఏది కనబడ్డే దాఖలాలు లేక ఇక్కడున్న వైసీపీ నాయకులు పక్క నియోజకవర్గాల నుంచి అధినాయకులు తీసుకొచ్చి ఇక్కడేదో ప్రగల్భాలు పలకడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి సంస్కృతి. అంతేకాదు ఇవాళ పోసాని కృష్ణమురళి గురించి నువ్వే చెప్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, భువనేశ్వరిదేవి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇక నొప్పి తెలీదా? ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్పాడా? ఎంకరేజ్ చేశాడు. తిట్టమని చెప్పింది ఆయన. మీలో కులాల వారీగా నాయకులు విడిపోయి ఒక సామాజిక వర్గాన్ని అదే సామాజిక వర్గం వారిని తిట్టించడం, ఇలా మీరు చేసుకుంటూ వచ్చి నవరత్నాలు కూడా పూర్తిగా ఏం చేశారు? మీరు నవరత్నాలు ఏం చేసిందనేటువంటిది ఏమి లేదు. రైతుల సంక్షేమం కోసం ఏదో ఆ రత్నాల్లో ఒక రత్నం ఉంది, దాన్ని ఏమైనా చేయగలిగావా? చేయలేదు. వాళ్ళు మేము అన్ని ఇస్తా ఉన్నాం, సిలిండర్లు ఇచ్చాం, ఉచిత బస్సు కూడా రేపు ఉగాది నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం డబ్బు పడుతుంది రేపు రాబోయే రోజుల్లో. మీరు 4 ఏళ్ల పాటు పెన్షన్ 3,000 రూపాయలు చేయడానికి అంత ఇబ్బంది పడ్డారే. నువ్వు ట్రెజరీ మొత్తం కూడా ఖజానా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసేసి వెళ్ళిపోయి ఇవాళ నువ్వు తిరిగి మళ్ళీ అవి చేయలేదు ఇవి చేయలేదని మాట్లాడడానికి సరిపోవని చెప్పి మాట్లాడతావు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి కానివ్వండి, ప్రపంచ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం చిత్తశుద్ధితో ఉన్నమాట. వాస్తవం అవునా కథను తెలియనట్టు చెప్తారు. నువ్వు వచ్చిన ఇష్టం వచ్చినట్టు ప్రెస్ ముందు మాట్లాడేసి వెళ్ళిపోతే సరైనటువంటి విధానం కాదు. పోసాని కృష్ణమురళి ఏమన్నా పెద్ద గొప్ప లీడర్ అయ్యింటాడు? ఏమన్నా
ఆడికి అసలు ఆ నోట్లోంచి మాట ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో దానికి ఏమైనా తెలుసా? ఆడి గురించి నువ్వు మాట్లాడటం అనేది చాలా నీచమైన పరిస్థితి. కాబట్టి ఇలాంటి అవాకులు చవాకులు పేలకుండా చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం ఏవైతే సూపర్ 6 ప్రకటించిందో వాటిల్లో 100% కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు మాత్రం ఇటువంటి పక్క నియోజకవర్గానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా పేలపాలు పేలితే చూస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కూడా చూస్తూ ఊరుకోరు. మళ్ళీ ఇంకోసారి కనుక అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు అవినీతి పుట్టిందే వైసీపీ పార్టీలో, అభివృద్ధి పుట్టిందే తెలుగుదేశం పార్టీలో. మేము 9 నెలల్లో చేసిన అభివృద్ధి చూడండి. గుడివాడ నియోజకవర్గంలో 25 కోట్లతో సీసీ రోడ్డు నిర్మించాం. ఇది అభివృద్ధి కాదా? విజయవాడ కంకిపాడు రోడ్డు ఏ విధంగా తయారైంది? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఇవాళ విజయవాడ కంకిపాడు రోడ్డు ఏ విధంగా డెవలప్ చేసాం మేము. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు లేకపోతే ఫిల్టర్ బెటలు చేసి ఏ విధంగా అభివృద్ధి చేసాం మేము. సూపర్ 6 అని పెట్టి మేము అమలు చేయట్లేదని మీరు చెప్తున్నారు. మేము ఏం చేయం. 3000 ఉన్న పెన్షన్ ఇప్పుడు తలవత్ గారు చెప్పినట్టుగా ఒక్కసారి 4000 చేసాం. మీరేం చేశారు? 2000 ఉన్న పెన్షన్ని 250, 5 సంవత్సరాలు తెగిచ్చారు దాన్ని. ఇదే మీరు చేసిన అభివృద్ధి. అట్లాగే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు ఏకైక రాజధాని అమరావతికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానని. మీరేం చేశారు? 3 ముక్కలాటలు చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం మీరేం చేశారు? ఇవన్నీ చూస్తుంటే మీరు దొంగల పార్టీ, దోసుకునే పార్టీ తప్ప అభివృద్ధి ఎక్కడిది? ప్రతి పేదవాడు వాళ్ళ స్వేచ్ఛగా పోతున్నాడంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో. ఇవాళ పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఒకరికి 15,000 ఒకరికి ఇచ్చారు. రేపు మేము జూన్ నుంచి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నాం. ఒక్కొక్కరు 10,000 వాళ్ళకి, ఇద్దరికి 30,000, ముగ్గురు 40,000 ఎంతమందికి ఇస్తాను బాబు గారు చెప్పారు. అది ఖచ్చితంగా అమలు అవుతుంది. అప్పుడు అభివృద్ధి కాదా? ప్రతి మహిళకు 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఫ్రీ బస్ పెడుతున్నాం. మీరు ఇచ్చిన అమలు చేశారా? మీరు చేసిన మోసాలు చేసి మా మీద నిందలు వేయటం. అభివృద్ధిని చూసి మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాలి. మీ అవినీతి మా అక్రమ మా పార్టీ. అట్లాగే అక్రమ అరెస్టులు అంటున్నారు. ఎవరన్నా అక్రమ అరెస్టులు చేసింది? చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కాదా? అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ కాదా? కొల్లి రవీంద్ర గారి అక్రమ అరెస్ట్ కాదా? పట్టాభి అక్రమ ఎంతమంది అరెస్ట్ చేశారు మీరు? అంటే మీరు చేసే శృంగారం ఇంకోటి చేతి ఇంకోట. ఇవాళ మీరు చేసిన దురాఘాతం మీకు ఎదురు వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే తెలుసుకున్నారో, పోయినసారి ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో మీ బుద్ధి రాలే. ఇంకా ఇవాళ గుడివాడ ప్రెస్ మీట్ పెడతాడు. నువ్వు బియ్యం కుంభకోణం చేసావు, నీ భార్య పేరు ఉండేది మొత్తం స్కాములు చేసావు. నిన్ను అరెస్ట్ చేయకుండా చేసుకుంటానికి మళ్ళీ ప్రజల మీద గడ్డలేయటమా? ఇవన్నీ చూస్తుంటే జనాలు అసహించుకున్నారు వైసీపీ పార్టీని. ఇవాళ చూస్తున్నాం టీవీలో చూసిన ప్రతి రోజుకొక స్కాము, ఒక్కొక్కటి 100 కోట్లు 200 కోట్లు. ఎవరు సాయం పాటు ఆడు. మొన్న పోసాని మురళికృష్ణ ఏం చెప్పాడంటే, బాబు నాకేం తెలీదు, సాక్షి వాళ్ళు నాకు స్క్రిప్ట్ తయారు చేసి అదే నేను చదివానని చెబుతారు. మీరు చదివించింది కదా. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఫ్యామిలీని ఏ విధంగా మాట్లాడారు? ఇవన్నీ జనాలని పిచ్చోళ్ళు కాదు. సరైన సమయంలో సరిగ్గా ప్రజలు మీకు బుద్ధి. మరి నిన్న మన గుడివాడ నియోజకవర్గానికి కొందరు మాజీ మంత్రి గారు వచ్చి ఏవేవో అవాకులు చవాకులు చంద్రబాబు నాయుడు గారి మీద, మరి అలాగే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయం అని చెప్పి ఆయన ఏదో నీతి సూక్తులు చెప్పి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆయన్ని డైరెక్ట్గా అడుగుతున్నాం, మీ పార్టీ అంత నీతివంతమైన పార్టీ అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క చరిత్ర ఇవాళ బయటకు వస్తూ ఉంది. మరి నీ నియోజకవర్గంలో బియ్యం కుంభకోణం, మరి అలాగే పోర్టు భూముల కుంభకోణం కూడా ఉంది. మరి అలాగే గుడివాడ నియోజకవర్గం వస్తే నిన్నగా మొన్న మట్టి కుంభకోణం, అట్లాగే ఇసుక కుంభకోణం, క్యాష్లో కుంభకోణం. అట్లాగే మరి ఏ నియోజకవర్గం వెళ్ళినా మీ ఎమ్మెల్యేలు పోయినసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో చాలా మంది చరిత్ర అంతా కుంభకోణాల చరిత్ర. అసలు మీ ఎమ్మెల్యేలు కాదు, మీ ముఖ్యమంత్రి గారినే పెద్ద కుంభకోణాల చరిత్ర, 1,00,000 కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి చరిత్ర. అలాంటి మీరా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలేది? మీరు చేసిన 5 సంవత్సరాల్లో పెట్టిన గోతులు, ఫీజు రియంబర్స్మెంట్స్, వీటికే ఇప్పుడు మేము తెచ్చిన డబ్బులన్నీ తెచ్చి మీరు చేసిన అప్పులన్నీ కట్టవలసి వస్తుంది. రోడ్లు 5 సంవత్సరాల్లో మీరు ఏనాడన్నా ఒక రోడ్డు పోసారా? ఇవాళ వెళ్ళండి చూడండి, మేము వచ్చి 9 నెలలు అవ్వాలా. మేము ఆర్ఎన్బి రోడ్లే కానివ్వండి, సిమెంట్ రోడ్లే కానివ్వండి, ఎన్ని రోడ్లు మేము పోసాము జనాలను అడగండి వెళ్ళి తెలుస్తుంది. ఏదో
మేము మాట్లాడుతున్నాం కదా, నోరుంది కదా అంటే సరిపోదు. మరి ఆ రోజు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మీరు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క బూతులు మాట్లాడుతూ ఆయన చక్కగా ఎగిరిలో నవ్వుకొని కూర్చుంటాం తప్ప మీరు చేసింది ఏముందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ, మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి అవాకులు చవాకులు మానేసి చేసిన తప్పులు సరిదిద్దుకుంటే రేపు రానున్న రోజుల్లోనన్నా బాగుంటుందని చెప్పి చేస్తున్నాం. లేదంటే ఇంకా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియదు. అందరికీ నమస్కారం. నిన్న మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు పేరు నాని గారు గుడివాడ వచ్చి ముబారక్ సెంటర్లో మసీదులో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ముందర మీరు మచిలీపట్నంలో చేసిన అవినీతి గురించి బందరు ప్రజలందరూ చూశారు. మీరు ప్రజాధనం వినియోగించి దేవస్థానం భూమిలో మీరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎంత గ్రాండ్గా కట్టుకున్నారో బందరు ప్రజలందరూ చూశారు. మీ అవినీతి ఏంటనేది ముందల బందరు ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు గుడివాడ వచ్చి మాట్లాడడం అనేది చాలా దారుణం. ఈరోజు ఇక్కడ గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నాడంటే ఎలక్షన్ 8 నెలల కాలం గడిచింది. ఈ రోజు వరకు కూడా గుడివాడ ప్రజలకి ముఖం చూపించకుండా చాటేసి తిరగడం జరుగుతుంది. ఆ రోజు 5 సంవత్సరాలు టీడీపీ నాయకులు కార్యకర్తల మీద ఎన్నో దారుణంగా కేసులు పెట్టి హింసించడం జరిగింది. వెంకటేశ్వర గారి మీద కానీ మా మీద కానీ 5 సంవత్సరాలు బందర్ చుట్టూ తిరిగాం, హైకోర్టుల చుట్టూ తిరిగాం. ఈ రోజు మీ మీద కేసు పెట్టడానికి వచ్చేసరికి మీరు భయపడి ఎక్కడో హైదరాబాద్లో తెలంగాణలో తల దాచుకోవాల్సిన పొజిషన్ వచ్చింది మీకు. మీరు తప్పులు చేయనప్పుడు మీరు శంషేర్గా రోడ్డు మీద తిరగొచ్చు. మీరు చేసిన అవినీతులు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి తెలిసి మీరు దాక్కోవాల్సిన పొజిషన్ వచ్చింది మీకు. పేరు నాని గారు చూస్తే ఈ రోజు గుడివాడ రావాల్సిన పొజిషన్ ఏంటి? బందర్లో మాట్లాడుకోవాలి, ఏమన్నా ఉంటే మాట్లాడుకునే విషయం ఏమైనా ఉంటుంది. మీరు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కొన్ని 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధులు కేటాయించి మీరు కార్యక్రమం అది బిల్డింగ్ కట్టుకోవడం అనేది చాలా దారుణం. మీ అవినీతి అంతా కూడా బందర్ ప్రజలకు తెలుసని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విద్యా వికాస్ బ్లూమ్స్ లిటిల్ అచీవర్స్ కార్యక్రమాన్ని స్కూల్ ఆవరణలో గత రోజు సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణి విచ్చేసి చిన్నారులను పూర్తి స్థాయి విద్యావంతులుగా తయారు చేసేందుకు విద్యా వికాస్ స్కూల్ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. తొలుత విద్యా వికాస్ స్కూల్ వ్యవస్థాపకులైనటువంటి ముప్పాళ్ల సుబ్బారావు చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వేదికపై చిన్నారుల నృత్య ప్రదర్శన మరియు చదువులలో వారి స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ లో సాధించిన ఘనతలను తిలకించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణి చిన్నారులను ఎంతగానో అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ పోటీ తత్వ ప్రపంచంలో చిన్నారుల యొక్క మేధస్సును అంచనా వేసి వారిని పరిపూర్ణమైన వ్యక్తులుగా మార్చేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సాంబశివరావు, వెల్లంకి రేష్మా చౌదరి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. I am God gift. I respect my parents. I love my brothers and sisters. I love my school. I respect elders and my teachers. I love my country. I give my best every day of my life. I always keep smiling. I practice good habits. A, E, I, O, U. Pronounce it. I, we, you, he, she, it, they. Be family gets. I am, we are, you are, he is, she is, it is, they are. Do family gets. I do, we do, you do, he does, she
Dear parents, please observe them, how they are doing their sums. Yes. Next. 24 plus 5 minus 6 plus 1. 24. Very good. Next. 53 plus 6 minus 4 plus 2. 57. Very good. Next. 23 plus 6 minus 4 plus 2. 27. Very good. Next. 66 minus 1 plus 4 minus 2. 57. Very good. Fox and a crow. Once a crow found a big piece of tree. The crow sat on the branch of a tree and was about to eat it. Oh crow, how beautiful you are! Feathers are very shiny, eyes are very bright, especially very beautiful to set the fox. Let me hear your voice, no doubt you will be the king of birds. Said the fox. ఉపాధ్యాయులకు మరి వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన చిన్నారులకు నా యొక్క చిన్నారులకు నా ఆశీస్సులు, వచ్చిన వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఎత్ర నారి పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పారు. అది ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ మాత్రం కనిపిస్తున్నారు నాకు, ఎక్కువ మోర్ దెన్ 1/3 అయితే ఇలా ఉన్నారు. ఎందుకంటే లేడీస్ని ప్రకృతితో పోల్చారు. మరి లేడీస్ ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ముందుగా తల్లినే మరి పూజించాలి. ఆమె గురువు. ఎందుకు అంటే బిడ్డ కడుపులో ఉన్నంత దగ్గర నుంచి తల్లి స్పర్శ మాత్రమే బిడ్డకి తెలుస్తుంది. పుట్టిన తర్వాత ఆ పాలు తాగేటప్పుడైనా 3వ నెల 4వ నెల అయినా కూడా తల్లి స్పర్శ వింటేనే, అది టచ్ చేస్తేనే ఆ బిడ్డ ఏడుపు అనేది మారడం జరుగుతుంది. తండ్రి అనేది తర్వాత పార్ట్. వీళ్ళిద్దరు కూడా గృహంలో ఉండి తనకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ స్పర్శ వ్యవహారం అన్నీ కూడా ఫస్ట్ గురువులు తల్లిదండ్రులు. తర్వాత వారి సొసైటీలో ఏ విధంగా ఉండాలి, దేనికోసం వాళ్ళు ఎదగాలి, వాళ్ళ యొక్క జీవితంలో ఏది నేర్చుకోవాలి అనేది, సమాజంలో దేనికి పనికొస్తాడు అనేది చేయటమే ఈ యొక్క స్కూల్ అనేది. పూర్వం గురుకులాలు పెట్టేవాళ్ళు. వాళ్ళు రాజులైనా సామంత రాజులైనా ఎక్కడో చాలా దూరంలో పెట్టి వాళ్ళు నా గురుకులంలోనే పెట్టి చదివించేవారు. వారు ఎన్ని కష్టాలు పెట్టినా, నష్టాలు పెట్టినా, ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా వారు అక్కడ చదవాల్సిందే. వాళ్ళు దాంట్లో స్కిల్స్ సంపాదించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచం అని చెప్తున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇది లేదు. ఇంతకుముందు పేరెంట్స్కి చదువు లేదు. ఇలా మా ఆయనకి చదువు లేదండి, నాకు చదువు లేదండి, మా పిల్లల విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి అని వచ్చి స్కూల్లోకి వచ్చి టీచర్స్ని చెప్పే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళే, కానీ వాళ్ళకి పిల్లలతో గడిపే సమయం ఉండటం లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్, ఇద్దరు పనిచేస్తేనే కానీ వాళ్ళకి కుదరని పరిస్థితి ఉంది, లేదా పేషెంట్గా తీసుకుంటున్నారు పేరెంట్స్. సో ఆ నేపథ్యంలో అదేదో సినిమాలో చూపిస్తారు, ఎల్కేజీకో నర్సరీకో సీట్ కావాలంటే పేరెంట్స్ డిగ్రీ చదివి ఉండాలి, వాళ్ళు ఏం ఎడ్యుకేషన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టినవి ఉన్నాయి. ప్రకాష్ రాజ్ అండ్ అదర్ యాక్టర్స్ ఎవరో నాకు తెలియదు. వాళ్ళిద్దరికి కూడా ఇంటర్వ్యూలు పెడితే వాళ్ళు చదువుతూ ఉంటారు. బుక్స్ కొన్ని తెచ్చేసుకొని కదా చదువుతూ ఉంటారు. అట్లా ఏంటంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. మా స్కూల్ ఫస్ట్ రావాలంటే మా స్కూల్ ఫస్ట్ రావాలి. ఆ పిల్లాడి యొక్క కెపాసిటీ అనేది చూడట్లేదు. ఒక బాటిల్ నిండా నీరు ఫిల్ చేయాలంటే బాటిల్ క్యాప్ తీయాలి. ఆ క్యాప్ తీస్తేనే మనం దాంట్లో నీరు అనేది నింపగలుగుతాం. ఆ క్యాప్ తీయకపోతే ఆ క్యాప్ తీయటానికి మనం ఏం చేయాలి, పిల్లాడిని జాగ్రత్త మన దోవకు తెచ్చుకోవాలి. వాడి కెపాసిటీ ఎంత ఉంది, వాడి గ్రాస్పింగ్ పవర్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఆ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వీడు మీడియం, యావరేజ్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని పెడతా ఉంటారు స్కూల్స్లో.
అది కరెక్ట్ కాదు అంటాను. పెట్టొచ్చు కాదని చెప్పి వాళ్ళ మనసులో ఆ చిన్న మనసులో చివుక్కుమంటుంది. నేను బ్యాక్ బెంచ్‌లో కూర్చున్నానా? లేకపోతే నేను ఫస్ట్ క్లాస్ కాదంట, మా టీచర్ నన్ను కొట్టింది, నేను ఇది చేయలేదంట ఇంటికొచ్చి బాధలు పడుతూ ఉంటారు. తద్వారా పేరెంట్స్ ఏం చేస్తారు? టీచర్ కొట్టింది అంటే దేనికోసం కొట్టింది? వాడు సరిగ్గా చదివాడా? చదవలేదా? హోంవర్క్ ఇచ్చింది చేశాడా? లేదా? అని కాదు గానీ టీచర్ కొట్టిందా? ఆహా! అయితే మనం ఎళ్లి అడుగుదాం అని చెప్పేసేసి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. పేరెంట్స్ అడగొద్దని నేను చెప్పట్లేదు. మనం ఫీజులు కడుతున్నాం కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా చదువు మీదే కాన్సంట్రేట్ చేసేటట్టుగా చెప్పేటట్టుగా ఉండాలి తప్ప, మేము ఇంట్లో ఒక దెబ్బ కూడా వేయండి, మీరెందుకండి ఇలా కొట్టారండి అంటే కొట్టిన టీచర్స్ కూడా ఉన్నారు. ఆ దాఖలాలు పేపర్‌లో చూసినవి ఉన్నాయి. కానీ అది కాదు కరెక్ట్‌గా కావాల్సింది. మన టీచర్స్ ఎంత కష్టపడి ఇక్కడ వాళ్ళకి చదువు చెప్పాలని అనుకుంటారో, అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి అంటాను నేను. పర్ఫెక్ట్ పేరెంట్స్ కావాలి. పర్ఫెక్ట్ పేరెంట్స్ ఎలా ఉంటారు? ఏం చేస్తారు మేడం అని మీరు అడిగితే గనక, పర్ఫెక్ట్ అంటే గనక ప్యాషన్ ఉండాలి. పేరెంట్‌కి ఏముండాలి? ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఎలా ఉండాలి? మన పిల్లలకి ఏ విధంగా చదివించాలి? ఏం చెయ్యాలి అని ఉంటాం. అలాగే వాళ్ళకి హెల్తీగా ఉండాలంటే ఏం కూరలు పెట్టాలి? Distinguished Chief Guest, Ramani Madam, respected teachers, dear parents, and my little blooms achievers. It is a day of joy and celebration as we gather here for this special convocation ceremony for UKG students. Today, we are not just marking the end of phase, but also celebrating the beginning of a new and exciting journey. Dear children, you have learned to read, write, count, and explore the world around you with curiosity and enthusiasm. More importantly, you have learned kindness, sharing, and friendship, which are just as important as academics. We are incredibly proud of each one of you. To our dear parents, thank you for your support, encouragement, and trust in us. Your involvement and love play a crucial role in shaping these young minds. To our dear parents and our teachers, your patience, dedication, and passion have nurtured these children, helping them grow into confident learners. Thank you for your hard work and commitment. As our little graduates step into grade 1, I encourage them to continue learning, asking questions, and exploring. Remember, education is a journey filled with exciting discoveries, and we are here to guide and support you every step of the way. Once again, congratulations to our dear students. May you continue to shine brightly and achieve great things in the years ahead. Thank you. Honorable Chief Guest Madam, Ramani Madam Enjarapu, respected teachers, dear parents, and my loving children. A very warm welcome to all of you and a very good evening. I tell you, I am very much elated to see my dear loving children getting dressed up in different dresses and getting performed on the stage in a very beautiful manner and a very synchronizing and coordinating way. This is really a moment wherein I am proud of the little ones, and really as the parents of your little ones, you should also be very proud of our little ones. And here shows the dedication of our teachers. I really extend my special thanks because the teachers are really very much dedicated and committed, so that they got out the real input of the kids. It's not that easy to get the children of this age group of LKG, UKG and first standard to make them come out of their shells, because this is the first time for them to come out of their shells, coming onto the stage, performing without any stage fear, hesitation, newness, and all the strange feelings are out. It's like, they have come out of their box. So this is where the special attention and thanks should be definitely there to our dear teachers, because yes,
we as directors sponsor and maybe we try to get them out and plan a curriculum and all these onto the paper, but ultimately the doers are our teachers. So this is the moment wherein I extend my special thanks to my teachers of all the blooms wherein they have got out the good output. And coming to the the activities wherein our kids have performed, I have made note a little few points. I know I don't spend much time in front of you, but I have spotted few points wherein I just have to get it in front of you. The very first thing is, what exactly do a parent, as a parent, even I'm a parent, as a parent, what do you think of a school needs to be? What do you expect from a school, madam, sir? What does a school, you expect from a school needs to be? One, academics. Firstly, academics. No, for this age group, they need care first, right? So yes, we are good with care. Then academics. Yes, we are giving them the best with academics. Is that what you expect from a school? That's it? No, there is something else wherein we are looking at the newness of the kids, wherein we have to get them out of all the areas. What are those? Apart from academics, yes. What are those? Making them, we expect a very good spoken skills part from a school, right? Yes, madam, I'm not getting yes responses from you, but I know this is what as a parent we expect. Our kid has to speak little English. Being a nursery and LKG student, yes, the kid can try to understand the teacher's English is fine. No, see, suppose a teacher is asking a question, the kid is trying to reciprocate. In my way, the reciprocation is trying to answer the teacher. So this is where I have been visiting the classes, for the couple of days, and really I'm very much stunned because see, I'm running a school, 2 branches of schools in Hyderabad. I have got very much bewildered, madam. Sir, this is like a very special concern from my end because I'm very much proud and I thought of implementing the same in my schools also there. The thing is, the reciprocation of an LKG and a nursery kid itself is very, welcoming. The teacher is trying to communicate in English and the kid is trying to respond in the same way with yes or no. That itself means the kid is understanding the part. This is where, the LKG student trying to reciprocate is enough. And the next phase comes. Good. Our kid is understanding. No, but what else we need as a parent? Our kid has to speak good English. The next part comes in UKG or to the mid of LKG. The kid is trying to speak in English. This is where we are really trying. Our teachers are really trying their level best because what exactly a teacher. గుడివాడలోని పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అధికారులు మరియు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గత రోజు దాడులు నిర్వహించడం జరిగింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా మందులు విక్రయిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈగల్ టీమ్ తో కలిసి తాము మెడికల్ షాపులపై దాడులు నిర్వహించడం జరిగిందని, ఈ దాడులలో మెడికల్ లైసెన్సులు మరియు అనుమతి పత్రాలు పరిశీలించి మందులు విక్రయాలపై మెగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా మందులు షాపుల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో విజిలెన్స్ అధికారిని తులసమ్మ మరియు ఈగల్ డ్రైవ్ సిబ్బంది పాల్గొన్నారు. పేరు కూడా పిన్ కోడ్ చేద్దాం మేడం, వేరే ఫస్ట్ కోడ్ చేసి
గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో 56,500 రూపాయల వ్యయంతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీడీఓ విష్ణుప్రసాద్లు పాల్గొని పనులను ప్రారంభించారు. రాయనపూడి గ్రామ రైతు శివనాగరాజు పొలం నుండి 127 పని దినాలకు సంబంధించిన పంట కాలువ పనులను ప్రారంభించినట్లుగా ఎంపీడీఓ విష్ణుప్రసాద్ తెలియజేశారు. పంట కాలువ తవ్వకాలతో గ్రామస్తులకు ఉపాధి లభించడమే కాకుండా రైతులకు లాభం చేకూరుతుందని విష్ణుప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ రామ్మోహన్, టీడీపీ సీనియర్ నాయకులు సొరపనేని చిన్నబాబు, మసిముక్కు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇటు సారకెళ్ళి తిరగండి. రేపు నుంచి మన చెరువు పైకి మీకు దాదాపుగా 15 మీకోసమే ఇది తొవ్వించుతాం. పైకి వెళ్ళి ఇక్కడ అక్కడి నుంచి కనపడదు. ఇదేమి ఆడకేది దేనికో పనికొస్తుంది. ఇది దేని పనికొస్తుందమ్మా? ఆడకి బండే పంట పోతుంది. ఈరోజు గుడివాడ మండలం రామనపూడి గ్రామంలో పారంపాండు శ్రీ మేగడ శివనాగరాజు గారి పొలం నందు 56,500 అంచనాలతో 127 మంది పని దినాలతో పంట కుంటను త్రవ్వకంగా ప్రారంభించడం జరిగింది. ఈ పంట కుంటల వల్ల రైతులకి చాలా ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిగిలిన వాళ్ళ రైతులు కూడా ఇట్లాంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకుని సక్రమంగా మనకి ఈ పంట పొలాలకి నీరుకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతుకి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా ఏంటంటే ఆ గట్ల మీద కూడా కూరగాయ మొక్కలు కూడా పండించుకోవడానికి అనువుగా ఉంటుంది. గట్టు చుట్టూ కూరగాయ మొక్కలు పండించుకొని వచ్చును. అదేవిధంగా మనకి ఈ కార్యక్రమం కూడా ఏంటంటే అదే మన లేబర్కి కూడా పని కల్పించినట్టు మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద ఈ లేబర్కి కూడా పని కల్పించడం, వేసేకర్లు కూడా మన పని కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి ఏపీడీ రామ్మోహన్ రావు, మచిలీపట్నం క్లస్టర్ ఏపీడీ రామ్మోహన్ రావు, అట్లాగే మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి గద్దె పుష్పరాణి గారు, మండల ఏపీఓ దేవానందరాజు, ఈసీ రామకృష్ణ, టిఏ రమేష్, పంచాయతీ కార్యదర్శి అనులా గారు, గ్రామ పెద్దలు, ఎంజీఎన్ఆర్జే సిబ్బంది మరియు ఉపాధి కూలీలు హాజరైనారు. కాబట్టి మన మండలంలో ఉన్న రైతులు, మిగిలిన రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగకరమని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అది ఎస్టిమేట్ 56,500 రూపాయలు. వరల్డ్ డిజేబుల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గుడివాడ ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ పూర్వ అధ్యక్షుడైనటువంటి రమణమూర్తి పాల్గొని సంస్థ లోగోను ఆవిష్కరించారు. షిరిడి సత్యసాయి బాబా వారి సేవా స్ఫూర్తితో దివ్యాంగులకు తనవంతు సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లుగా సంస్థ ఫౌండర్ చైర్మన్ చింతకాయల మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ డిజేబుల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ పతంగి శివనాగేశ్వర, పిఆర్ఓ మరడాని వెంకటేశ్వర, సభ్యులు ఆశలత, వల్లభనేని రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వికలాంగుల అభివృద్ధి సంస్థ పుట్టపర్తి భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి సన్నిధిలో 2015 సంవత్సరము ఏర్పాటు చేయమన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరము డిసెంబర్ 3వ తారీఖున వికలాంగులకు వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు అంటే ట్రైసైకిల్స్ కావచ్చు, కొంతమంది స్టూడెంట్లకు స్కూటర్లు కానీ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే పెన్షన్స్ లేనటువంటి వికలాంగులు ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ఏర్పాటు చేసి వారికి ఇంట్లో ఏమీ లేనటువంటి వాళ్ళకి భోజన వసతి మరియు ఉపాధి. కొంతమంది వికలాంగులైనా కానీ పని చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి, ఇది కూర్చొని చేసేటువంటి హ్యాండిక్యాప్డ్ పిల్లలు కూర్చొని చేయగలరు. అలాగే
ఒక చెయ్యి లేనటువంటి వాళ్ళు సేల్స్ చేయగలరు, నడవగలిగే వికలాంగులు వచ్చి సేల్ చేయగలరు. ప్రస్తుతానికి మన రమాదేవి మేడం గారు ఈరోజు రమాదేవి గారు ఇట్లా పేపర్ ప్లేట్స్ తయారు చేసి వేరే వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. ఇది ఒక ఉపాధి, ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది. మేము మా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి, ఎడ్యుకేషను, హెల్త్ కానీ చూస్తాము. అన్ని విషయాలు, అన్ని రంగాల్లో వికలాంగులకు వారికి కావాల్సిన సౌకర్యాలు నిరంతరము చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన వెంకటేశ్వర గుడిలో నిరంతరం నిత్య అన్నదాన పథకం ఉంది కదా, సేమ్ అలాగే గుడివాడలో సెకండ్ బ్రాంచ్ ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఈ బ్రాంచ్ ఉద్దేశం ఏమంటే వికలాంగులందరికీ నిత్య అన్నదానం గుడివాడలో ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు నా తోటి సహోదరులు, మన రామ్మూర్తి సార్ గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారికి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి వారితో నేను సహకరిస్తున్నాను. కాకపోతే నేను ఈ సంస్థ పెడుతున్నానని చెప్పలేదు, ఈరోజే లాంచ్ చేస్తున్నాము. అలాగే మన పిఆర్ఓ గారు, ఏం పేరు, మరడాని వెంకటేశ్వర, పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఈ సంస్థకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాము. అలాగే మిస్టర్ పంతంగి శివనాగేశ్వరరావు గారు స్పోర్ట్స్ డైరెక్టర్, అంటే క్రీడాకారులు, వికలాంగుల్లో పారా ఒలింపిక్స్ ఉంటాయి, ప్లస్ క్రికెట్ ఉంటుంది. నేను ఏపీకి 23 జిల్లాలకు 2001 నుంచి ఏపీ టీమ్ మేనేజర్, ఆంధ్ర వికలాంగుల క్రికెట్ అసోసియేషన్ సంఘానికి నేను టీమ్ మేనేజర్ కమ్ జాయింట్ సెక్రటరీ 2001 నుంచి అది పోస్ట్ చేస్తూనే ఉన్నాను. నా స్టూడెంట్లు సెక్రటరీలు అయినారు. అలాగే మేమున్నంత వరకు నా జీవితాశయం వికలాంగుల సేవే నా జీవితాశయం. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి సేవే. ఎందుకంటే మన సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా ఆధ్వర్య సన్నిధిలో అక్కడ గత 10 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నా కాబట్టి నా ప్రాణం ఉన్నంత వరకు వికలాంగుల. ఈ రోజున ప్రపంచ దివ్యాంగుల అభివృద్ధి సంస్థకి నన్ను స్పోర్ట్స్ డైరెక్టర్గా మన చింతకాయల మోహన్ గారు నియమించారు. ఈ ప్రపంచ వికలాంగుల అభివృద్ధి సంస్థ, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ ఏదైనా ఒకటి. కాకపోతే ఈ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు అయింది. 2015 నుంచి ఈ సంస్థ రన్ అవుతుంది. ఇది పుట్టపర్తి సాయిబాబా ఉన్న పుట్టపర్తిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇతను అక్కడి నుంచి గుడివాడ వచ్చి తన బ్రతుకు తెరువు నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కూడా వికలాంగులకు ఏదైనా సాయం చేయాలి అని తన వంతు తానుగా తిరుగుతా దివ్యాంగులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళకి భోజన సదుపాయము, మంచినీటి సదుపాయం ఏదో చేస్తూ ఉన్నాడు తన సాయంగా. ఈ కార్యక్రమం ఇలా కాదు, దీన్ని కొద్దిగా డెవలప్ చేసి ఈ ఊరికి కూడా ఎవరన్నా వాళ్ళని నియమించాలన్నప్పుడు నా దగ్గరికి వచ్చి సంప్రదించాడు. సరే మీరు మీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేద్దామండి, గుడివాడలో ఏ కార్యక్రమం చేసినా దివ్యాంగులది మీరు ఉండాలంటే సరే నేను ఉంటానని అతనికి మాట ఇచ్చాను. దాని నిమిత్తంగా ఇవాళ స్పోర్ట్స్ డైరెక్టర్గా నన్ను వేశారు ఈ సంస్థకి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసినంత వరకు నాకు చేతనైన సాయం వికలాంగులకు నేను చేస్తానని, అలాగే ఈ సంస్థ అభివృద్ధికి నేను తోడ్పడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇచ్చేసిన విలేకరులకు కానీ, ఈ పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా వారికి, అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ వికలాంగుల అభివృద్ధి సంస్థ ద్వారా గత 10 ఏళ్ల బట్టి మన చింతకాయల మోహన్ బాబు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గుడివాడలో ఏర్పాటు చేస్తూ అలాగే నాకు పిఆర్ఓగా పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు నుంచి విషయం అంత ముందు కాడ నాకు ఒక 6 రోజుల కింద కాడ తెలియజేశారు. నేను ఈ సంస్థకి అన్ని వేళ అక్కడ సహకరిస్తానని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే మన రోటరీ క్లబ్ మన ప్రెసిడెంట్ గారు రమణమూర్తి గారు, అలాగే మోహన్ రావు గారు, అలాగే పంతంగి శివనాయక్ గారు, అలాగే ఆశాలత గారు, మన వల్లభనేని రమాదేవి గారు ఈ సంస్థ కార్యక్రమంలో ఆయన చేసుకుంటూ, రమాదేవి గారు వికలాంగుల విషయంలో కానీ ఆమె సంస్థగా కొన్ని వస్తువులు తయారు చేస్తూ తక్కువ రేటుకి ఇస్తూ ప్రతి చిన్న విషయాలు అక్కడ ఆమె ప్రతి విషయాల్లో అక్కడ ఆమెకి తక్కువ రేటుకి ఇస్తూ కొంతమంది సంస్థలకు కూడా ఏర్పాటు చేస్తూ కొన్ని విషయాలు తక్కువగా ఏర్పాటు చేసి డబ్బులు కూడా అన్ని రకాలుగా తగ్గించు
వ్యాపార అభివృద్ధి కాడ ఇంకా వికలాంగులకి ఏమేమి సౌకర్యాలుగా పనిచేస్తే ఆయన చేతులు సాంగ్స్ బజార్లో అక్కడ కొంతమంది సాంగ్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళు సాంగ్స్ కాడ విండి చాలామంది మధుర విధానంలో అక్కడ చాలా సంతోషపడుతున్నారు. అలాగే వారికి చేసిన సాయం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ అవకాశం ఇచ్చిన మన మోహన్ బాబు గారికి మీ అందరికీ విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు గుడివాడలో ప్రపంచ వికలాంగుల సంఘం ఓపెన్ చేస్తున్నారు. దీనిలో మోహన్ గారు ఉదయం నాకు చెప్పారు, ఇలా ఉందండి, ఇది వరల్డ్ వైడ్గా ఉందండి అని. చాలా సంతోషం అండి మీరు చేసే పని. మా బ్యాంకుల్లో ఏంటి అన్ని చోట్ల కూడాను ఈ రోజున వికలాంగులు బాగా చదువుకుని బ్యాంకుల్లో జాయిన్ అవుతున్నారు, గవర్నమెంట్ ఆఫీసుల్లో జాయిన్ అవుతున్నారు. మీరు ఇక్కడ స్కూల్ పెడతారంటున్నారు, చాలా సంతోషం. వికలాంగుల స్కూలు, బ్లైండ్ స్కూలు తరఫున బ్యాంకుల్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ జాయిన్ అవుతున్నారు. మా బ్యాంకుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ మన గుడివాడలో కెనరా బ్యాంకులో కూడా ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ప్రమోషన్ కూడా తీసుకున్నారు. ఎస్ అదే అలాగనే ఇలా పెట్టడం అనేది చాలా 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళంతటా వాళ్ళే అనుకుంటారు నేను చాలా దీనిలో ఉన్నాను, నేను దేనికి పనికిరానని. కానీ కాదు, వాళ్ళలోంచి కూడా మనం వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మనం బయట పెట్టాలి. చాలా సంతోషం ఇది. థ్యాంక్ యూ. Owning my own business is a paper plate side from paper plate products. I came forward to develop this World Disability Development Trust. I am a member of the trust. I am an acid victim. My family and my friends motivated me to do this business and develop as an inspiration to others. Today I came forward to do service for disability persons like me. They had to just for encouragement. I am giving training for them to encourage and motivate them to come for outside the world. So please kindly as a request, I am asking as a request and encouragement to develop my business, like giving training for them and purchasing my products. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మంచినీటి కష్టాలు లేకుండా మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ఎమ్మెల్యే. గుడివాడ పట్టణ అభివృద్ధి ప్రణాళికలపై మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము. మియాద్ ఖాన్ మసీద్ లో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని. అల్లా దయతో రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మరలా అధికారంలోకి వస్తుందన్న పేర్ని నాని. పవిత్ర మసీదులో రాజకీయాలపై మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి పేర్ని నాని అంటూ మండిపడ్డ టీడీపీ నేతలు. వైసీపీ నేతలు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించేలాగా ఉన్నాయంటూ మండిపడ్డ టీడీపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.